ఇక దేశంలో భానుడు రెచ్చిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ మై సన్, ఎప్పుడు మాకు రిలీఫ్ ఇస్తావంటూ ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మాత్రం 5 రాష్ట్రాలకు హీట్ వేవ్స్ హెచ్చరిక జారీ చేసింది. 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తర భారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండుటెండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేడి తీవ్రత అధికంగా ఉండటంతో ఈ 5 రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్లోని పలు నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఫలోడీలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై 6 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఫలోడి తర్వాత బార్మర్లో 48.2 డిగ్రీలు, జైసల్మేర్లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల పాటు ఎండ తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. మే 28 తర్వాత వేడిగాలుల ప్రభావం తగ్గుతుందని వెల్లడించింది. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిస్థితి ఇదే రకంగా ఉంది. ప్రజలు ఎండల తీవ్రతకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదైనా పని మీద బయటకొచ్చిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో 10 రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలోని 8 చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్గఢ్లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్లోని ఫరీద్కోట్లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 29 వరకు ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 4 నుంచి 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే రెమల్ తుఫాన్ దాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు త్వరగా వస్తే వేడిగాలుల నుంచి ఉపశమనం అయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.